ఇప్పుడు ఈ జనరేషన్కు ఎలా నప్పుతుంది అని మీ విష్ణు గారు కానీ మీరు కానీ నిర్మాత కానీ ఆ ధైర్యం ఏంటి మీకు? అంటే అబ్జర్వ్ చేస్తే అప్పటికన్నా అంటే మన యూత్లో కన్నా ఇప్పటి యూత్ ఎక్కువగా భక్తులు నమ్ముతున్నారు. అంటే నా కాలేజీ రోజుల్లో నేను పుస్తకాలు చదివి కావచ్చు, లేక చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లెఫ్టిస్ట్ థాట్స్తో అలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఆ ఐడియాలజీతో ట్రావెల్ అయ్యేవాళ్ళం, లిటరేచర్ చదివేవాళ్ళం, అలా వాదించేవాళ్ళం. ఇప్పుడు యూత్ ఎక్కువగా భక్తిని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు అంటే భక్తి పెరగడం ఒకటే కాదు, వాళ్ళ ఇన్సెక్యూరిటీ బాగా పెరిగిపోయింది. వాళ్ళ లైఫ్లో ప్రేమ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, అన్నీ అస్థిరమైపోయి ఎవరిని నమ్మాలో ఏంటో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు భక్తిని దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతున్నారు. మన కుంభమేళా జరిగింది, నాకు తెలిసి అఘోరా నాగా సాధువులు ఎంతమంది చేశారు, దానికి మించి కొన్ని వందల రెట్లు యువతరమే అందులో పవిత్ర స్నానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల యువతరానికి అవసరమైన భక్తి అనే అంశం ఈ కథలో ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కన్నప్ప మీకు తెలుసు, మొదట నాస్తికుడు, తర్వాత మహాభక్తుడు. కన్నప్ప నాస్తికుడుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు యూత్ కరెక్టే కదా, దేవుడి గురించి మన ఒపీనియన్ ఇదే కదా అని అనుకునే రేంజ్లో అతని క్యారెక్టరైజేషన్ ట్రావెల్ ఉంటుంది. భక్తుడైపే కదా మాట్లాడేది కూడా నిజమే కదా అనిపించే రీతిలో ఉంటుంది. అందువల్ల ఇప్పుడు యువతరానికి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుందని ఆశ.